ఏం నాన్న? చూడమ్మా, మీ అన్న ఏదో చెప్తున్నాడు. నిజం చెప్పమ్మా, నీకు ఇష్టమేనా? భయపడకుండా చెప్పమ్మా. భయపడకుండా చెప్పమ్మా, నీకు ఇష్టమేనా? ఇష్టమే నాన్న. సరే, అన్నా చెల్లెలు ఏకమయ్యారు. ఇప్పుడు ఏం చేద్దాం? సలహాలు మాట్లాడారా? మాట్లాడను. నీకు ఇప్పుడు కావాల్సి వచ్చింది నా సలహా. పర్వాలేదు, చెప్పు. ఏముంది, ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసేద్దాం. సరే, అయితే నువ్వు ఇక్కడే ఉండి పెళ్లి పూర్తి చేసి మరీ వెళ్ళు. ఓ, ఇప్పుడే టెలిగ్రామ్ ఇచ్చి మా సంసారాన్ని పిలిపిస్తాను. నువ్వు 10 రోజులను పిలిపించు, ముహూర్తం పెట్టించేద్దాం. నాన్న, మన దేశంలో ఇప్పుడు గొప్ప గొప్ప పెళ్లిళ్ళన్నీ మన నాయకులే చేయిస్తున్నారు. చాలా దర్జాగా ఉంటున్నాయి. చెల్లాయి పెళ్లి కూడా అలాగే చేద్దాం. అలాగే చేయించు, మనము ఆ పద్ధతిలో వాళ్ళేగా. శుభమస్తు. కన్యాదాతలు వధూవరుల చేత పాణిగ్రహణం చేయించాలి. ఈ పత్రికలో ఉన్నట్టు చదవండి. నా కుమార్తెను నీకు సహధర్మచారినిగా చేయుచున్నాను. ఈ కన్యతోని నీవు జీవితాంతము ధర్మాచరణము చేయవలను. నీవు సన్యసించరాదు, ఇంకో స్త్రీని వివాహం ఆడరాదు, కోరరాదు, కన్నెత్తైనా చూడరాదు. తెలిసిందా? ఆయన ముందు వరుడు ప్రమాణం చెయ్యాలి. నీ అభిమతమును తెలుసుకొని మన గురువుల అనుమతిని పొంది నాకు సహధర్మచారినిగా నీ పాణిని గ్రహించిన మీ ధర్మమే నా ధర్మముగా సంతోషంగా మేము అనుసరించి ఉంటాను. ఇంకా నేనేమైనా? ఇంకేమీ లేదు. ఇంతటితో మీ పని అయిపోయింది. వధూవరులు ఇలా రావాలి. అవును, నిజమే. నా పని అయిపోయినట్టు. ఏమిటి సిరుంది? ఏముంది, నా పని అయిపోయిందటగా. నాన్న, నీ సంగతి తెలియక ఆయన ఏదో కార్యక్రమం చెప్పారు, మీరు ఊరుకోండి నాన్న. అవునయ్యా, నీకంతా తెలుసు. వీళ్ళన్నీ సక్రమంగా చేయించు. నేనే పనికి మళ్ళీ అబ్బా, ఊరుకో సిరు. అమ్మాయి చూస్తే ఉభయలు కలిసి ఈ ప్రమాణాలు చెయ్యాలి. మనమిద్దరము 7 అడుగులు కలిసి నడిచినందువల్ల స్నేహితులమైన మనమిద్దరము 7 అడుగులు కలిసి నడిచినందువల్ల స్నేహితులమైన శ్రేయస్కాములమై మనము ప్రమాణములు చేసుకొనుచున్నాం. శ్రేయస్కాములమై మనము ప్రమాణములు చేసుకొనుచున్నాం. మనము చేయు పనులు ఒకరితోనొకరు చెప్పుకుందాం. మనము చేయు పనులు ఒకరితోనొకరు చెప్పుకుందాం. మంచి మనస్సుతో ప్రేమించి ఉందాం. మంచి మనస్సుతో ప్రేమించి ఉందాం. సత్యమును తప్పక ఒకరినొకరు అనుసరించుచు సహజీవన యాత్ర చేయుదాం. సత్యమును తప్పక ఒకరినొకరు అనుసరించుచు సహజీవన యాత్ర చేయుదాం. ఏది కొంచెం అట్టనండి. ముందు నువ్వు చదువమ్మా. మంచి మనస్సుతో నుండునట్లుగా దేవతలు మనలను అనుగ్రహింతురుగాక. మనము చేసుకుని ప్రమాణములకు బద్ధులమై మంగళప్రదముగా ఏకధర్మ సూత్రమును అనుసరించి ఉండునట్లుగా దేవతలు మనల్ని అనుగ్రహింతురుగాక. మీకు ఒక ముఖ్యమైన రహస్యం చెబుతున్నాను. మన మానవ మాతృలకు జీవితంలో ఒక్కసారైనా ప్రేమగండం తప్పదు. ప్రేమగండమా? అవును నాయన. స్త్రీకి పరపురుషుడు కారణంగాను, పురుషునికి పరస్త్రీ కారణంగాను ఈ ప్రేమగండం దాపరిస్తుంది. కానీ ఈ ప్రమాణాలను అనుక్షణం స్మరిస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై దృఢమై ఉండి ఆ గండం తప్పిపోతుంది. అయినా ఈ గండాలేం చేస్తాయిలేండి, మనో నిగ్రహం ఉన్నవాళ్ళని.
ఈ ధీమాలు కాదు, ఈ ప్రమాణాలను మరచిపోకుండా ఉండగలిగితేనే నీకు తారక. మాకు ఆ ధైర్యం ఉందిలేండి. ఈ ప్రమాణాలు ఎన్నటికీ మర్చిపోయి నేను కనిపెట్టే ఉంటాననుకోండి, ఎక్కడో కాదు మీ మనస్సులోనే. అయ్యా కొంచెం దారులండి సార్. ఎక్కడున్నాడు? సమయానికే వచ్చిండే. అదిగో షాప్టుళ్ళు. వచ్చిందే. ఓడిపోయినావుగా చాలా ఇచ్చిపోవయ్యా. ఉండు బావా, ఉండు బావా. చెల్లవయ్యా, నూరేళ్లు ఐదో తరం కలిగి కడేపడి బిడ్డలు గాని సుఖంగా ఉండమ్మా. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇదిగో ఈ బైకుని దగ్గర ఉంచు. 5,000. ఎందుకు పంచులు పెట్టావు చాలదు? 5,000 కట్నం కూడా ఇవ్వాలి. దుబారా నీకు కాదు అమ్మాయికి అబ్బాయికిను పట్నంలో ఇల్లు తీసుకోవడానికి కావాల్సిన సరంజామంతా కొండాలి. ఎందుకు? వాళ్ళు మా ఇంట్లోనే ఉంటారుగా. ఆ ఏర్పాట్లని నేను చేయిస్తానులే, అక్కర్లేదు. దుబారా నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు. పరమ లోభివి. జాగ్రత్త. అమ్మాయిని అల్లుడిని తీసుకుని పట్నం వచ్చేటప్పటికి గృహప్రవేశం ఏర్పాట్లని దర్జాగా జరగాలి. ఏదైనా లోపం వచ్చింది తెలుసుగా. ఏ అలా చూస్తావు? ఏం లేదు, వద్దంటే వదులుతావు. దుబారా దుబారా. కార్ రెడీ బాబాయ్. స్టార్ట్ చేయమను. ఏది గొడుగేది? గుగ్గుడు పంపించు. పంపుతలే పదవయ్యా. వస్తా అబ్బాయి వెళ్ళొస్తాం. ఏమో సీతమ్మా వెళ్ళొస్తాం. దేవీ జగదంబిక, దేవీ జగదంబిక. నీ పాదార్జముల దేవీ జగదంబిక, జగదంబిక, దేవీ జగదంబిక. చూసావా మరి? కొత్త కాపురానికి కావాల్సిన సామాన్లన్నీ మన ఇంట్లోంచే సప్లై చేశాను. చేసావు. ఆయన రానివ్వండి చెబుతాను. అంతగా చెప్పి 5,000 ఇచ్చి పంపిస్తే రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదని ఈ పాత సరంజాం అంతా నింపుతావా? ఓష్ ఓష్, నీకెంత వాయి వచ్చింది? ఈ సలహాలు రావుకే సలహాలు ఇస్తున్నావు. జగన్ బాబాయ్, అందరిని తీసుకొచ్చేసాను. నువ్వు మిలిటరీ కదా, మంచి పని చేశావు. పద పద. ఏది? రండి బావగారు, రండి రండి కూర్చోండి. ఏదో కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినట్టుగా ఉంది. చూసావా సీను, ఈ పెద్ద భవంతి అమ్మాయి అల్లుడు ఉండడానికి ఇచ్చేశాను. నేను చిన్న ఇంట్లోనే ఉంటున్నా. ఇదిగో అమ్మాయి, ఈ నోట్లు నీ దగ్గర ఉంచుకో. ఏమిటి బాబాయ్ ఇది? స్త్రీధనంగా నీకు నేను ఇచ్చిన కట్నం అనుకుని నీ పేర బ్యాంకులో వేసుకో.